శ్రీరాముడి జననంతో లోకం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అందరూ శాంతను మర్చిపోయారు. కాని ఫ్రెండ్స్, అసలు ఆ తరువాత శాంత ఏమైంది? ఆమె కథ అక్కడితో అయిపోయిందా, లేక ఇంకా మిగిలి ఉందా? అయోధ్యలో యాగం పూర్తయ్యాక, దశరథుడికి పుత్రులు కలిగాక, తమ బాధ్యత తీరిందని భావించి శాంత, ఋష్యశృంగుడు ఎంతో సంతోషంతో తిరిగి అంగదేశానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ల జీవితం ఎలా సాగిందో తెలుసా? శాంత కేవలం ఒక రాకుమార్తెగానే కాదు, ఆ అంగరాజ్యానికి ఒక తల్లిలా మారింది. అప్పటిదాకా కరువుతో ఉన్న ఆ రాజ్యాన్ని సుభిక్షంగా మార్చింది. పురాణాల ప్రకారం శాంత, ఋష్యశృంగులకు ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు. అతని పేరే చతురంగ. వాళ్ల వంశం ఆ తరువాత కూడా కొనసాగింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే ఒక గొప్ప విషయం ఉంది. అధికారం, రాజ్యం, భోగాలు చేతిలో ఉన్నా కూడా ఋష్యశృంగుడు మనసు ఎప్పుడూ దైవధ్యానంలోనే ఉండేది. శాంత కూడా భర్త అడుగుజాడల్లోనే నడిచింది. తమ బాధ్యతలు పూర్తయ్యాక కొడుకు చతురంగుడికి రాజ్యాధికారాన్ని అప్పగించి, ఈ దంపతులు ఇద్దరూ ప్రశాంతత కోసం మళ్లీ అడవికి తపస్సు చేసుకోడానికి వెళ్లిపోయారని కొన్ని కథల్లో ఉంది. ఏ అడవి నుంచి వచ్చారో చివరికి అదే అడవికి వెళ్లిపోయారు. రామాయణంలో ఆ తర్వాత వీరి ప్రస్తావన పెద్దగా రాకపోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం రాముడిని దేవుడిగా కొలుస్తున్నామంటే ఆ రాముడు పుట్టడానికి కారణమైన తొలిదారం శాంత. ఆమె త్యాగం, ఆమె సంకల్పం లేకపోతే యాగం లేదు, యాగం లేకపోతే రామాయణమే లేదు. పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా తన పని తాను చేసుకుపోయిన నిజమైన కర్మయోగి మన శాంత. ఇక్కడితో మన శాంత రామాయణంలో తెలియని సోదరి సిరీస్ పూర్తయింది. ఫ్రెండ్స్, ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది? శాంత కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? కింద కామెంట్ చేయండి. శాంత చేసిన ఆ గొప్ప త్యాగానికి గుర్తుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ కథ మీ ఒక్కరితోనే ఆగిపోకూడదు. కథ విను మామ, షేర్ చేయి బామ్మ అని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని ఒక సిగ్నల్ లాగా పంపించండి. మంచి విషయం పంచితేనే పెరుగుతుంది కదా. ఇలాంటి అద్భుతమైన వీడియోలు మళ్ళీ మీకు కావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతటితో ఆగకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగుమని గట్టిగా కొట్టండి. గుడిలో గంట కొడితే దేవుడికి ఎలా తెలుస్తుందో, ఇక్కడ మీరు గంట కొడితేనే మీరు ఎలాంటి కథ వినాలనుకుంటున్నారో మాకు తెలుస్తుంది. మేము వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ మీ ఫోన్లో ఉంటుంది. మరో కొత్త క్యారెక్టర్తో, కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ లవ్లీ సీత. జై శ్రీరామ్.